బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు చాలా మంది పాత్రలకు సంబంధించి అలాగే వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమాచారం సేకరించారు. వారి ద్వారా రిపోర్టులన్నీ తీసుకున్న ఈడీ అధికారులు ఇప్పటికే ఏవన్గా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు కీలక నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నిందితుల ఇళ్లలో కూడా ఇటీవల కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేయడం, వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, వారి కంపెనీకి సంబంధించి కూడా తనిఖీలు చేసి కీలకమైన సాక్ష్యాలు కూడా సేకరించారు. వారికి ఈ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం ద్వారానే కొన్ని వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్టు వివిధ కంపెనీల్లో ముడుపులు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అదేవిధంగా వేరే వాళ్ళ వ్యక్తులతో పార్ట్నర్షిప్ కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సతీమణికి నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా ఆమె ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ కంపెనీలో రాజ్ కేశిరెడ్డి లింకులపై ఆరా తీసిన ఈడీ అధికారులు అందులో కేశినేని సతీమణి చిన్ని సతీమణికి కూడా వాటాలు ఉన్నట్టు, అందులో లాభాలు కూడా ఆమెకు దక్కినట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అసలు ఇందులో ఆ పాత్ర ఎంతవరకు ఉంది, కేసీఆర్ రాజశేఖర రెడ్డికి ఆ కంపెనీలో ఎంతవరకు వాటా ఉంది, ఇందులో ఈ వాటా ఎంత, అలాగే డబ్బులు దీనికి అన్ని అంశాలపై కూడా ఈ నెల 27వ తేదీన విచారణకు పిలిపించి ఆమె ద్వారా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. తద్వారా ఆమె ఇచ్చే సమాచారాన్ని బట్టి సమాధానాన్ని బట్టి ఫర్దర్ గా మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.